చాలా చాలా హ్యాపీగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం మీకు బర్త్డే సెలబ్రేట్ చేసినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? ఎలా ఫీల్ అయ్యా అంటే కళ్ళ నీళ్ళు జర్రం తిరిగాయి. చేసుకోలేదు. హ్యాపీ బర్త్డే పాట పాడాలి. ఓకే, హ్యాపీ బర్త్డే టు యు. పెద్దమ్మా, ఓయ్ నీకు బర్త్డే చేస్తున్నావు కదా అందరం కలిసి, ఎలా ఫీల్ అవుతున్నా? చాలా చాలా హ్యాపీగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. ఇద్దరు కొడుకులు, ముగ్గురు కొడుకులు, ముగ్గురు కూతుర్లు నాకు బర్త్డే చేస్తున్నారు బాబు. చాలా బాగుంది, సంతోషంగా ఉంది. మా తమ్ముళ్ళు వచ్చినారు, నా చెల్లెళ్ళు వచ్చినారు, నా పిల్లలు వచ్చినారు, మనవలు వచ్చినారు, అల్లుళ్ళు వచ్చినారు, కూతుళ్ళు వచ్చినారు, కొడుకులు వచ్చినారు, అందరూ వచ్చినారు. వచ్చే సంవత్సరం కోడళ్ళు కూడా వస్తాయి. పెద్దమ్మా, మీరు చెప్పండి ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగా అనిపిస్తుంది. డాన్స్ మా అమ్మ నాన్న కూడా మా బర్త్డే చేయలేదు, కానీ ఎంతో ఎంతో హ్యాపీగా చేస్తున్నారంటే చాలా గ్రేట్. ఎక్కువ కూడా మా అమ్మ పక్షులు తెచ్చుకున్నారు కాబట్టి ఇక్కడ నేను చేసుకున్నాను. నీడైతే నాకైతే గుర్తాడు చేసుకున్నాం. ఫస్ట్ టైం ఎప్పుడు ఫస్ట్ టైం నాడు అమ్మగారు గుర్తాడు చేసుకున్నాం. తమ్ముడు భార్య, మేనాడు, మేనవాళ్ళు అందరం ఆనందంగా సరదాగా చేసుకున్నాం. కొడుకులు అందరూ, కూతురు అందరూ, అల్లుళ్ళు అందరూ వచ్చి హ్యాపీగా డెకరేషన్ చేసి సర్ప్రైజ్ ఇచ్చారు మాకు. అంతే. ఆ ఏళ్ళ మాత్రం ఫస్ట్ టైం మీకు బర్త్డే సెలబ్రేట్ చేసినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? ఎలా ఫీల్ అయ్యా అంటే కళ్ళ నీళ్ళు జర్రం తిరిగాయి. సర్ప్రైజ్ ఇచ్చారంటే ఎలా ఫీల్ అంటే నైన్ గా 5 కేజీలకు ఇచ్చారన్నమాట. వచ్చిన తర్వాత 5 కేజీలు నైన్ గా పెట్టారు. మమ్మల్ని ఇంట్లో పెట్టి తొలిపేసి మమ్మల్ని శుభ్రంగా తయారు చేసి ఏం చేస్తున్నారో మాకు తెలియదు. ఊరందరినీ సేకరణ కేక్ కట్ చేస్తున్నాం. మా అమ్మాకి పుట్టినరోజు మా పిల్లలు మనుషులు ఆటలు కూడా ఇస్తే మమ్మల్ని ఇంట్లో బయటికి ఒకరి మా ఎక్కటాలు అతను నా తర్వాత నన్ను, తర్వాత చెల్లిని, తర్వాత తమ్ముడి భార్య అని సపరేట్ గా నైన్గా తీసుకొచ్చాను. ఇది ఏడిది కళా నిజమా లైటింగ్ ఇదంతా ఎలిగేస్తుంది. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. అలా నేను గర్వం తిరిగినాయి అనమాట. ఏంటి ఇలా చేస్తున్నాను? అందరినీ తీసుకొచ్చినారు. మిక్సర్ ప్యాకెట్లు, డ్రింకులు, సిగరెట్లు, కేకులు, 5 కేకులు కట్ చేశారు. 5 కేకులు కట్ చేయకపోతానికి ముందు అక్క చేసింది. తర్వాత నడుపుతాను కాబట్టి నన్ను చిన్నమ్మలు చేశాను. తర్వాత సూర్యలక్ష్మి, తర్వాత ధర్మలక్ష్మి అని అందరం ఆనందంగా చేసుకొని హాయిగా ఇప్పటికి కూడా అందరితో సెల్ఫీ తిరుగుతున్నప్పుడు ఇప్పుడు కూడా ఈ లోకంలో చెయ్యలేదు. నీ పిల్లలు నీకు చేస్తున్నారంటే చాలా లెక్కి గ్రేట్ అని అనుకుంటున్నాం అందరం మా ఫోటో చూసి. అమ్మా, నువ్వెలా ఫీల్ అయ్యామ్మా ఫస్ట్ టైం నీ బర్త్డే సెలబ్రేట్? ఇప్పుడు మా అక్కలు చెప్పినట్టే నాకు కూడా నేను కూడా అంతే ఫీల్ అయ్యాను. ఇప్పుడు వచ్చి నేను చేసే డ్యూటీలను కూడా నేను చెప్తున్నాను. మా చిన్నకి, పెద్దకి, మా తమ్ముడి భార్యకి నాకు ఒకే అని చెప్పాను కదా. ఇదేంటి ఒకే రేజా, మీరందరూ ఒకే రోజు పుట్టారా? నలుగురికి ఒకే రోజు బర్త్డే వచ్చిందంటే ఆశ్చర్యంగా ఉందనేసి అందరూ మా ఫ్రెండ్స్ నన్ను చేసే డ్యూటీలోను, నా ఇంటి దగ్గర అక్కడ కూడా చెప్పుకుంటున్నాను. అందరికీ శుభంగా, సుఖంగా, సంతోషంగా, సరదాగా కలకాలం ఏకవంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నీకెలా అనిపించింది ఫస్ట్ టైం బర్త్డే సెలబ్రేట్ చేసి? చాలా బాగా అనిపించింది. చాలా బాగా చేశారు. అక్క చెల్లెళ్ళు, బామ్మలు, అగ్గి కొడుకులు, అక్క కూతుర్లు అందరూ బాగా చేశారు. నాకు ఎంతో సంతోషంగా ఉంది. ముందుగా తెలుసా మీ బర్త్డే సెలబ్రేట్ చేస్తాను? ముందుగా తెలదు, అప్పటికప్పుడికే సర్ప్రైజింగ్ గా చేశారు. చాలా బాగుంది. అక్క, ఈ ఫస్ట్ టైం చాలా హ్యాపీగా అనిపించింది. మా అమ్మ పుట్టిన బర్త్డే చేసుకోలేదు. మా ఆడబిడ్డలు బర్త్డే చేస్తారు. ముందు ఎక్స్పెక్ట్ చేశారా బర్త్డే ఇంకా తీసుకున్నా చెప్పలేదు, మాకు తెలియదు. హాయ్ మయాస్,
మనం చాలా సార్లు చాలా మంది చాలా రకాలుగా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటాం. మా అమ్మ నాన్నలకి అండ్ మా పేరెంట్స్, మా పెద్దమ్మలకి, మా మావయ్యకి ఎవరికి కూడా వాళ్ళకి బర్త్డే డేట్ అనేది తెలియదు. చిన్నప్పటి నుండి వాళ్ళు బర్త్డే సెలబ్రేట్ చేసుకునేదే లేదు. సో అందుకోసం నేను ప్రత్యేకంగా ఆలోచించి, నేను మా చెల్లి, మా తమ్ముళ్ళు అందరం ఆలోచించి, మా అక్కలు చెల్లెళ్ళు అందరూ ఆలోచించి స్పెషల్ గా ఏదైనా చెయ్యాలి. ఎందుకంటే మనకి చిన్నప్పటి నుండి చాలా ఇచ్చారు మా పేరెంట్స్ మనం ఏదైనా ఇవ్వాలి. సో అందుకోసం స్పెషల్ ప్రత్యేకంగా ఆలోచించి ఇలాగా మేము అనేది బర్త్డే సెలబ్రేట్ చేద్దామని ప్లాన్ చేస్తాం. 4 సంవత్సరాలు బట్టి చేస్తాం. ప్రతిసారి వాళ్ళ కళల్లో ఆనందం చూస్తే చాలు మాకు చాలా హ్యాపీగా ఉంటది. ఎందుకంటే మాకు చిన్నప్పటి నుండి మమ్మల్ని సంతోషపెట్టి మాకు అడిగింది ఇచ్చి మాకు చాలా సంతోషంగా చూసుకున్నారు, అల్లరితో చూసుకున్నారు. ఎందుకంటే చిన్నప్పటి నుండి మా పరిస్థితులు చాలా పేదవాళ్ళం, అయినా కానీ ఆ లోటు అనేది తెలియకుండా చాలా బాగా చూస్తున్నారు మా తల్లిదండ్రులు. సో వాళ్ళకి ఏదైనా ఇవ్వాలి. మనం చేసింది చాలా చిన్నది, కానీ అది వాళ్ళకి చాలా ఆనందాన్ని ఇచ్చి, మీరు కూడా ప్రతి తల్లిదండ్రులకి మీ వంతు ఏదొక చిన్న సాయం, ఏదొక చిన్నది సర్ప్రైజ్ లాగా చిన్న హ్యాపీనెస్ క్రియేట్ చేస్తే అది ప్రపంచం అంతా స్ప్రెడ్ అవ్వాలి. అది హ్యాపీనెస్. అంటే ఈ కాన్సెప్ట్ అనేది ఎందుకు క్రియేట్ చేశామంటే, ఇది తల్లిదండ్రులకు ఒక ట్రిబ్యూట్ లా ఉండాలని, ఒక ఇదిగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి చిన్నప్పటి నుండి చాలా విధాలుగా మన కోసం కష్టపడ్డారు. ఎక్కడ ముక్కలు చేసుకుని అయితే మన కోసం పని చేశారు. చిన్నప్పటి నుండి మాకు చదివించడానికి కానీ వాళ్ళ కోసం చిన్న విషయం ఎంతండి చెప్పండి. సో మనం పేరెంట్స్ ఏదైనా చేయాలి అనుకుంటే ఒకటి చిన్నది ఏదో ఒకటి మీకు వచ్చింది, మీ బడ్జెట్ లో ఉన్నది ఏదో ఒకటి చేయండి. ఈ వయసు పైబడిన వాళ్ళకి ఎవరికైనా ఇలాంటి చిన్న చిన్న ఆనందాలు చాలా పెద్ద సంతోషాన్ని ఇస్తాయండి. సో ఇది మా కాన్సెప్ట్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దండాలు మాయండి. హాయ్ గైస్. హాయ్ మాయాస్. మేము పొలంలోకి వచ్చాం ఏదైనా